రైట్, మరిన్ని అప్డేట్స్ కోసం రవిచంద్రన్ మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం. ఇక ఏపీ రాజధాని అమరావతి కొత్త కళ సంతరించుకోనుంది. అమరావతి రాజధాని పనులకు త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికీ అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాల పటిష్టతపై నిపుణులతో ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. తొలి దశలో పిచ్చి మొక్కలకు శుభ్రం చేసే పనులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. 94 ప్రకటనలతో 25 ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తోంది. మిగిలిన పనుల్ని త్వరలో ప్రారంభిస్తారు. మరోవైపు రాజధానిలో జరిగిన చోరీలపై విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ నిర్ణయించారు. మంత్రివర్గంలో చర్చించిన తర్వాత రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లించాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నిలిచిపోయిన పనుల నిర్మాణాలపై సంబంధించిన శాఖ అధికారులతో సందర్శించారు. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఏపీ రాజధాని అమరావతి కూటమి విజయంతో కొత్త రూపం సంతరించుకోబోతోంది. అమరావతిలో సిఆర్డీఏ ఆగమేఘాలపై పనులు మొదలుపెట్టింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతుండటంతో రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో గతంలో నిర్మించిన నిర్మాణాల పటిష్టత ఏ విధంగా ఉందో తేల్చేందుకు ఇంజనీరింగ్ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం. ఆ నివేదిక వచ్చిన తర్వాత పనులు మొదలు కాబోతున్నాయి. ఇక కరకట్టపై వెలగని విద్యుత్ దీపాలను సైతం సిఆర్డీఏ సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కరకట్ట రోడ్డుపై వెలగని 32 దీపాలను, మిగిలిన రోడ్లపై మరో 55 లైట్లు అమర్చారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై 2 దశల్లో 9.60 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును పూర్తి చేశారు. వెంకటపాలెం నుండి రాయపూడి వరకు మొత్తం 9 కిలోమీటర్ల మేర ఈ మార్గంలో వీధి దీపాలని ఏర్పాటు చేశారు. కరకట్ట రోడ్, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల నివాసాలకు వెళ్లేందుకు మార్గాలు లేవు. నిర్మాణంలో ఉన్న న్యాయమూర్తుల బంగ్లాలు, న్యాయ సముదాయం, సచివాలయ టవర్లు, ఎన్జీఓ అపార్ట్మెంట్లు, వీటి నుండి సచివాలయానికి వెళ్లే మార్గం, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత విశ్వవిద్యాలయం, నవలూరులో ఎంఐజీ లేఅవుట్, స్టేడియం, శాఖమూరు పార్క్, ఎన్ఐడికి వెళ్లే మార్గాల్లో ముళ్ల చెట్లను కూడా తొలగిస్తున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతిలో పనులు మరింతగా వేగవంతం కానున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, కృప, ఈరోజు అమరావతి రాజధాని నగరంలో పండగ వాతావరణం నెలకొంది. అక్కడంతా కూడా అధికారులు ఒకవైపు, ఆ ప్రాంత రైతులు ఒకవైపు అంతా కూడా కోలాహలంగా ఉంది. రేపు 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించడానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. నిన్న కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే పెండింగ్ పనులు ఉన్నాయో, గడిచిన 5 సంవత్సరాలుగా ఎక్కడైతే నిలిచిపోయినటువంటి పనులు ఏమైనా ఉన్నాయో అన్నిటి గురించి కూడా ఆయన క్షుణ్ణంగా అధికారులతో సహా మొత్తం అన్ని ప్రాంతాలు కూడా స్వయంగా ఆయన పరిశీలించారు. దీనికి సంబంధించినటువంటి నివేదన కూడా ముఖ్యమంత్రికి ఇవ్వబోతా ఉన్నారు. ఏ పనులు అక్కడ మిగిలిపోయాయి, ఏ పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, కట్టినటువంటి భవనాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి నిపుణుల పర్యవేక్షణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొత్తం అమరావతి రాజధాని ప్రాంతం అంతా కూడా కలిదిరిగినటువంటి పరిస్థితి. మొత్తమే చూస్తే గడిచిన 5 సంవత్సరాలుగా ఎక్కడ పనులన్నీ అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన సిబ్బందికి నిర్మాణం చేయటానికి తలపెట్టినటువంటి భవనాలన్నీ కూడా ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులకి నిర్మాణం చేసేటటువంటి భవనాలు కూడా అన్ని కూడా పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి. మరోవైపు ఐఏఎస్ అధికారులకి నిర్మాణం చేస్తున్న ప్రాంతం అయితే మరీ దారుణంగా ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా వేసినటువంటి రోడ్డు అంతా కూడా కుంగిపోయింది. ఆ ప్రాంతంలో చెదలబట్టి మొత్తం కూడా పెచ్చురుడిపోయేటటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి చూసినటువంటి పరిస్థితి. గడిచిన 5 సంవత్సరాలుగా ఏమాత్రం అక్కడ ఏ అడుగు కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పుడు ముళ్ల కంచెలు పెరిగినటువంటి పరిస్థితులు అన్ని కూడా క్లియర్ చేస్తా ఉన్నారు. దాదాపు 92 ప్రాంతాలు గుర్తించారు. ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి
స్థాయిలన్నీ కూడా క్లియర్ చేసేటటువంటి పరిస్థితి నెలకొని జంగిల్ క్లియరెన్స్ అయితే జరుగుతుంది. మరి 12వ తారీఖు తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత వచ్చేటటువంటి ఏ పనులు ప్రయారిటీ కేటాయించాలి, ఎన్ని రోజుల్లాగా పూర్తి చేయాలనే అంశానికి సంబంధించి కూడా త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తున్నాం. వాటన్నిటి కూడా కార్యాచరణ అమలు చేస్తామని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం పేర్కొంటుంది. కృప. రైట్ జయరాజ్.